మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మొన్ననే మరి నర్సాపూర్ శాసనసభ్యురాలిగా మంచి మెజార్టీతో విజయం సాధించినటువంటి సోదరిమణి మాజీ మంత్రివర్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, నాకు మాజీ అనాలనిపిస్తలేదు, తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు మన కేసీఆర్ గారు కల్పిస్తారు. పెద్దలు మదన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారికి, జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారికి, గౌరవనీయులు మా దేవేందర్ అన్న గారు, గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, మా సింగాయికపల్లి గోపి గారు, గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, మల్సూర్ గారు, దామోదర్ రెడ్డి అన్న గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సభ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలని. ఇవాళ మీరందరూ కష్టపడి బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్లో హ్యాట్రిక్ కొట్టించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా కష్టపడి నర్సాపూర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరొకసారి మీరందరూ కూడా రుజువు చేసినారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో మరి చాలా కష్టపడి కార్యకర్తలు పనిచేసినారు. ఎవరెవరు ఎట్లెట్లా కష్టపడ్డారో, ఏ రకంగా కృషి చేసినారో పార్టీ దగ్గర అంతా సమాచారం ఉంది. తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తలకు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకోవడానికి కూడా మేమందరం కలిసికట్టుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే సునీతమ్మ చెప్పారు, మదన్ రెడ్డి గారు చెప్పారు, మేమందరం కూడా మీకోసం నిలబడతాం. ఏ కార్యకర్త కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. సరే, ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మనము నర్సాపూర్లో గెలిచినా పార్టీ గెలవకపాయానికి కొంత బాధ ఉన్నది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. కొంత తాత్కాలికంగా వేగం తగ్గొచ్చు, కానీ అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయే. మళ్ళా అద్భుతమైన భవిష్యత్తు ఉండేది కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఉంటది. కార్యకర్తల మీద కొంత ప్రయత్నాలు చేస్తారు అధికార పక్షం. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బగొట్టాలనో, ఏదో కేసులు పెట్టాలనో, ఇబ్బందులకు గురి చేయాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు. మీరెవరూ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీకు సునీతమ్మ గాని, మదన్ రెడ్డి గారు గాని, చంద్రగౌడ్ గాని, నేను కూడా పిలిస్తే గంట సేపట్ల నర్సాపూర్లో మీ దగ్గరకు వస్తా. గట్టిగా పనిచేద్దాం. బ్రహ్మాండంగా పనిచేసినాం కదా. అసలు నర్సాపూర్లో మనం రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, బస్సు డిపో తెచ్చుకున్నాం, తండాకు రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు చేసుకున్నాం, నర్సాపూర్ను మున్సిపాలిటీ చేసుకున్నాం. అసలు జరగని పనిలేంది. కొత్త మండలాలు చేసుకున్నాం, కౌడుపల్లిలో 50 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నాం, డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. ఎన్నో రకాలుగా ప్రజల ఆకాంక్షల్ని మనం నెరవేర్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కొత్త జిల్లాలు చేసిండు కేసీఆర్. ఎంత అద్భుతంగా మెదక్ కలెక్టరేట్ వచ్చింది. ఎన్నేళ్ల కల మెదక్ జిల్లా కావాలని అట్లా ఇలా 33 జిల్లాలు చేసిండు కేసీఆర్. రెవెన్యూ డివిజన్లు చేసినారు, మండలాలు చేసినారు. అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు కదా మన కేసీఆర్. ఇలా 50 ఏళ్ళు ఎన్ని గవర్నమెంట్లు వచ్చిపోయినా
కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతే మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ.